నేను ప్రియాంక. మామూలుగా ఇండియా అంటేనే కల్చర్స్, హెరిటేజ్ లైక్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అండ్ స్పెషల్‌గా చెప్పాలంటే ఎవ్రీ కల్చర్ హాస్ ఇట్స్ ఓన్ యూనిక్‌నెస్. ఏంది ఈ పిల్ల మంచి గుంగుటో యేసుకొని ఇట్లా కెమెరా ముందు వచ్చిర్రంటే చెప్తా. ఆడికే వస్తున్నా. సో, మన దగ్గర మెదక్ అబ్బాయి ఉన్నాడు. హూ ఈస్ మేకింగ్ అ సిటీ ప్రౌడ్ అన్నమాట. సో, వి హావ్ నవీన్ నాయక్ విత్ అస్. రీసెంట్‌గా నవీన్ ఏం చేసిండు అనంటే లుక్ అట్ దిస్. బాహుబలి గుంగటో. సో దిస్ ఇస్ వెరీ హ్యూజ్ అండ్ కస్టేఫ్ అలీ అన్నట్టు ఇది ఆ గుంగటో చేసినందుకు హీ బీన్ అవార్డెడ్ ఇంటర్నేషనల్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో. సో నవీన్ హాయ్. హాయ్ మ్యామ్. బాగున్నారా? బాగున్నా మేడం. ఎట్లుంది గుంగటో? ఓ నైస్. బాగుందా? లంబాడి పిల్లలాగానే ఉన్నారు. అంతేనా? సో థ్యాంక్ యూ. సో ఇది నీది కాబట్టి వాళ్ళకి చూపియాలని వేసుకున్నా. సో ఐమ్ టేకింగ్ ఇట్ ఆఫ్. సో చెప్పండి నవీన్. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? ఇది మీ చేతిలో ఉంటేనే అందం. యా. అయితే మేడం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గర అంటే ట్రైబల్ కమ్యూనిటీలో పుట్టి పెరిగినందుకు అమ్మ వాళ్ళు సూది పని చేసేటప్పుడు పక్కన వాళ్ళకు చిన్నగా ఉన్నప్పుడు సూదిల దారం ఎక్కియడం, వాళ్ళతో పాటు చిన్న చిన్నగా వర్క్ అనేది స్టార్ట్ చేయడం అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. అది జీన్స్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువైంది. అయితే బంజారా కమ్యూనిటీలో బంజారా వాళ్ళను స్పెసిఫిక్గా సెలబ్రిటీ తర్వాత సెలబ్రిటీ హోదాని ఇచ్చేది ఏదైందంటే బంజారా డ్రెస్సింగ్ స్టైల్ మాత్రమే. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే నేను బీఎఫ్ఏ నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన, ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నా. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కంటే ముందు నా ఆర్ట్లో ఒక రకంగా ఉండేది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏదైతే నేను ఎంట్రీ అయినతో దాని తర్వాత ఆర్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది నా విషయంలో. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాది బీఎఫ్ఏ అనేది 4 years ఉంటుంది. అక్కడ అయితే 4 yearsలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకు అందరికీ మోడల్ స్టడీ అనేది ఉంటుంది. కానీ 4th year వాళ్ళకి స్పెసిఫిక్గా మోడల్ స్టడీ అనేది ఉండేది. అంటే అందరికీ మోడల్ స్టడీ ఉండేది. 4th year వాళ్ళకి స్పెసిఫిక్గా బంజారా సోనీబాయ్ అని మోడల్ని తెచ్చేది. అంటే నార్మల్ మోడల్కి 400 ఇస్తే ఆమెకు 800 ఇచ్చేది. ఎందుకంటే అందులో ఆ డ్రెస్లో ఉన్న పవర్ అనేది అక్కడ అర్థమైంది. అప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి సూది పని అనేది చేసేది. దాని తర్వాత అందులో అనేది ఒక రీమార్క్ ఉన్నది, పాజిటివ్ థింకింగ్ అనేది, వైబ్రేషన్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. తర్వాత అప్పుడే కరోనా హాలిడేస్ వచ్చింది. కరోనా హాలిడేస్ వస్తే ఇంటికి పోయినప్పుడు మెటీరియల్ పెయింటింగ్, నేను నార్మల్గా పెయింటింగ్, డ్రాయింగ్ అన్నీ చేస్తుంటాను. అయితే ఇంటికి పోయినప్పుడు పెయింటింగ్, డ్రాయింగ్ చేయడానికి నాకు సోర్స్ ఏం లేదు. నేను సడన్గా వెళ్ళిన ఆ రోజు హాలిడేస్ అని డిక్లేర్ చేసింది. అప్పుడు నేనేం చేసిన అంటే అమ్మ కోసం, అంటే వేరే వాళ్ళతోటి కుట్టియాలంటే రేట్ అనేది ఎక్కువ తీసుకుంటారు. అప్పుడు ఆ 15 రోజులు అమ్మకు ఫస్ట్ లాక్డౌన్ అనేది 15 రోజులు పెట్టారు కదా మేడం. అప్పుడు ఆ 15 రోజులు అమ్మకు ఒక బ్లౌజ్ కాంత్లీ కుట్టియడం, ఘుంగుటో కుట్టియడం అనేది చేసిన. అప్పుడే ఇంత మంచి ఆర్ట్ ఉంది, ఎందుకు దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. అప్పుడు నేను చేసినప్పుడు నువ్వు అమ్మాయివా అన్న కోణంలో చూసినాను చాలామంది. అయితే ఆర్ట్ కూడా ఈ మెటీరియల్ తెచ్చుకుంది కూడా అప్పుడు పొలం దగ్గర కూరగాయలు వేసుకొని ఆ కూరగాయలు పోయి అమ్మేసి, అది కూడా మా దగ్గర వెహికల్ లేకుంటే నడుచుకుంటూ పోయి మా ఇంటి నుంచి మీదకి 10 kilometers నడుచుకుంటూ పోయి అక్కడ అమ్మేసిన వచ్చిన డబ్బుల్లో 300 వస్తే అందులో 250 ఇట్లా సరుకులు తీసుకొని 50 rupees ఈ మెటీరియల్ తీసుకొచ్చి మా అమ్మకి చేసేయడం జరిగింది. అంటే అప్పుడు అనేది ఆర్ట్లో ఉన్న అంతర్యం అనేది నాకు అర్థమైంది. తర్వాత దాన్ని నేను ఆర్ట్ రూపంలో ఇట్లా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ ఇట్లా స్కెచ్ చేసుకొని, అంటే ఫైన్ ఆర్ట్స్లో స్కెచ్ చేసుకొని పెయింటింగ్ వేస్తాం. దాంట్లో ఈ బీట్స్ యాడ్ చేస్తే ఎట్లుంటుందని ఆలోచనతోటి, అంటే ఈ ఆర్ట్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలన్న థింకింగ్ ప్రాసెస్లో ఇట్లా చేయడం. ఇదే చూస్తేనే సో మామూలుగా చూడొచ్చు, మనం మామూలుగా పెయింటింగ్స్ వేసేటప్పుడైతే ఏం చేస్తాం, క్యాన్వాస్ తీసుకొని మామూలుగా పెయింటింగ్స్ వేస్తుంటుంటాము. కానీ ఇతను ఏం చేసిండనుకో కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం అని చెప్పి ఫస్ట్ పెయింటింగ్ వేసి దానికి పర్ల్స్ని కుట్టడం జరిగింది. యాక్చువల్లీ పర్ల్స్ని కుట్టిండు అనమాట. సో ఆర్ట్ ఏంటంటే ఇట్స్ లైక్ అంటే ఇది ఊడిపోవు అనమాట. ఒకవేళ గమ్తో పెడితే లేకపోతే స్టిక్ చేస్తే అది ఎప్పుడైనా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ప్రొఫెషనల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ లుక్ ఉండాలని చెప్పి యూనిక్ కాన్సెప్ట్ తోటి ఈ ఆర్ట్ని డిజైన్ చేసిండు. అండ్ ఈ గుంగటో గురించి చెప్పుకుంటే ఇక్కడ మనం కాయిన్స్ చూడొచ్చు, 2 paisa కాయిన్స్. ఇవన్నీ పూర్వం లైక్ మనం కొంత 90s kidsకి డౌటే, దానికన్నా ముందు 80s 70s ఉన్న వాళ్ళు చూసిన పైసలు అనమాట ఇవి. 2 paisa. అసలు ఈ 2 paisa అసలు ఇప్పుడు ఎక్కడ లేదు ఇట. కానీ ఇవి ఫైండ్ అవుట్ చేయడమే చాలా కష్టము. అట్లాంటిది నువ్వు ఇన్ని గణం కలెక్ట్ చేసి అవి ఇట్లా నీట్గా అల్లిండండి. సో దిస్ ఇస్ లైక్ హాఫ్ a meter, full 1 meter, 1 meter, 2 feet.
సో బేసిక్గా ఈ 2 ఫీట్ గుంగోటో ఏదైతే ఉంటుందో దే పుట్ ఇట్ లైక్ దిస్ ఆన్ ద హెడ్. అండ్ ఇదే వీళ్ళ కల్చర్, ఇదే వీళ్ళ హెరిటేజ్ అని చెప్పి ఇది కుట్టడానికి మామూలుగా వారమా 10 రోజుల 20-25 days 25 జస్ట్ ఇంత చిన్నది కుట్టాలంటేనే 25 days పడుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ టూ. ఎందుకంటే ఈ కాయిన్స్, ఈ రూబీస్ అండ్ ఈ అల్లకడం అంటే లైక్ కుట్టడము, ఈ మిర్రర్స్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ కాస్ట్లీ. And imagine about this huge one. So the same gungoto is made for how many feet? 20 feet madam. 20 feet and width 7 inches. 7 inches. 7 inches toti 20 feet and anni coins 2 paisa coins. Original coins. Indian old currency. ఎన్ని రోజులు పట్టింది కాయిన్స్ కలెక్ట్ చేయడానికి? కరెన్సీ కలెక్ట్ చేయడానికి 4.5 years పట్టింది. 2019 నుంచి కలెక్షన్ స్టార్ట్ చేసినాం. నాకు తెలిసి ఉట్టి బంజారాల దగ్గరనే దొరుకుతాయి కదా, అక్కడనే దొరికింది. ఇంకొవ్వరి దగ్గర దొరకలేదు. అండ్ వాళ్ళు దాచి పెట్టుకుంటారు ఇవన్నీ హెరిటేజ్ లాగా, అంతే కదా. అది కూడా కొన్ని పోయినాయి మేడం. అది చాలా నేను వెతుకుతూ ఉంటే దొరికినాయి నాకు అవి. ఎన్ని కలర్స్ వాడినావు నవీన్ ఇప్పుడు? 5-6 కలర్స్ వాడినా. ఆ కలర్ స్కీమ్ కూడా వాళ్ళు ఏదైతే వాడేటప్పుడు డార్క్ కలర్ ఎక్కువ వాడేవాళ్ళు, అందుకోసం ఆ డార్క్ కలర్నెస్ నే ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ క్లాత్ అనేది కూడా కూల్ కలర్ లో తీసుకున్నా. కూల్ కలర్ తీసుకొని కుట్టడం జరిగింది. అంటే ఒక ప్యాటర్న్ ఇచ్చేసినావు దీనికి ప్రాపర్ గా కదా. ఇందులో ఒక మిర్రర్ 5-5 ఉంది మేడం. 5-5 అంటే బంజారాలో 5 గోత్రాలు అని ఉంటది. రాతోడు, చవాన్, పవార్ అని దానికి సింబల్ గా ఇది పెట్టుకోవడం, మిడిల్ లైన్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, మొత్తం ఎన్ని 5 అంటే? రాతోడు, చవాన, పవార, జాదవ్, వర్తి అని ఉంటాయి మేడం. దానికి సింబల్ గా నేను ఇక్కడ ఆర్ట్ లో కనెక్ట్ చేసి. సో మొత్తం కల్చర్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేసిన గుంగోటో అనుకోవచ్చు కదా. సో ఈ పెద్ద గుంగోటో చేయడానికి ఎన్ని రోజులు పట్టింది నవీన్? చేయడానికి 6-7 months పట్టింది. 6-7 months. ఓకే, ఎంత ఖర్చు పెట్టినావు దీని మీద? 20-25 దాకా. 20-25,000 పట్టింది. ఓకే, సో ఇది ఎక్కడెక్కడ ఎగ్జిబిట్ చేసిన ఇప్పటికి? శివలాల్ భవన్ లో చేసిన మేడం, బంజారా హిల్స్ లో. ఇక్కడ మసబ్ ట్యాంక్ లో, ట్రైబల్ మ్యూజియం లో సత్యవతి రాథోడ్ మేడం, ఎక్స్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ మేడం, కమిషనర్ క్రిస్టియానో రొనాల్డో మేడం ని చూపెట్టడం జరిగింది. ఏమన్నారు వాళ్ళు చూసి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు మేడం వాళ్ళు. అవునా? అంటే ఇంత దొరకడం, ఇంత పెద్ద చేయడం అనేది ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు. సో అది ఓకే, దీనికోసం చెప్పు, వాట్ ఇస్ దిస్? అంటే ఇది జస్ట్ బంజారా మేల్ కి ఐడెంటిటీ కోసం ఇది వాడేవారు. అంటే పట్టులాగా వాడతారు. అంటే ఇది మిర్రర్స్ ప్రిఫరెన్స్ ఎందుకు పెట్టడం అని జరిగిందంటే, బంజారా ప్రజలు గుట్టల్లో పుట్టలో నివసించడం ద్వారా వాళ్ళు అడవినే నమ్ముకొని ఉండేవాళ్ళు కాబట్టి అడవిలో నివసించేటప్పుడు జంతువుల నుంచి రక్షించుకోవడానికి ఆత్మరక్షణ కోసం అనేది ఈ ఆర్ట్ అనేది క్రియేట్ అయింది. అయితే మిర్రర్ పెట్టుకుంటే ఎండకు రిఫ్లెక్ట్ అయ్యి ఒక పులి చూస్తే 100 పులి లాగా చూసి పారిపోవడం అనేది అయింది అక్కడ. అందుకోసం రోజు మిర్రర్ని వాళ్ళు పేస్ట్ చేసుకోవడం అనేది కాదు కాబట్టి అప్పుడే ఈ కుట్లు, అల్లికలు, పూసలు అనేది అప్పుడు క్రియేట్ అయింది. అంటే నాకు తెలిసి బంజారా మహిళలు ఆర్టిస్ట్ హోదాలో, అంటే సైంటిస్ట్ హోదాలో ఉంటారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఆ ఆర్ట్ ఫామ్ని మనము నేర్చుకోలేకపోతున్నాం. అంటే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటా, ఆవులు మేపుకుంటా, నడుచుకుంటూనే పని చేసేవాళ్ళు. అందుకోసం ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది నేను అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత ఏది చేస్తే బాగుంటుంది అని మెంటల్గా ఒక 2-3 years దీని మీద ఎఫెక్ట్ పెట్టిన తర్వాత ప్రాక్టికల్గా 4 years కలెక్షన్ చేసుకొని చేయడానికి 6 months పట్టింది. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలోని కరెన్సీని ధరించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే బంజారా ప్రజలే. అందుకోసం ఇక్కడ కరెన్సీని పెట్టుకున్నందుకు ఓల్డ్ కరెన్సీ, వాళ్ళు ఏదైతే ఉన్న చరిత్రని చూపెట్టడానికి ఓల్డ్ కరెన్సీని కలెక్షన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ప్రపంచంలోని సెలబ్రిటీ హోదా ఉంది ఎవరికైనా అంటే ఇది బంజారా మహిళలకు మాత్రమే. సెలబ్రిటీ తర్వాత. సో ఇది కాకుండా నువ్వు సైడ్కి వెళ్ళి ఆ ఆర్ట్ ని చేస్తూ ఉంటావు. ఇది ఇట్లాంటి ఆర్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది చేయడానికి 2-3-4 months పడుతుంది. ప్రొఫెషనల్ గా ఇది అకాడమిక్ పరంగా నేను స్టడీ చేస్తున్నా కాబట్టి ఇదే ఆర్ట్ ఫామ్ ని బయట డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది ఇవే తీసుకుపోయి ఇందులో పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ ఏంది మైనంపల్లి, ఇది కమిషన్ వర్క్ ఇది. ఓకే, సో మైనంపల్లి రోహిత్ ని గిట దారాలతో కుట్టిండు అనమాట. సో ఇతని ప్లస్ పాయింట్ ఏంది అని అంటే, పెయింట్ ఏ కాకుండా ఇట్లా దారంతో అల్లి గిట యూ కెన్ మేక్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ portraits. So yeah, and this is international world record of excellence. Recent ga vachina award anamata idi. So yeah Bahubali Gungoto ki rachina antena. So this is called Bahubali Gungoto. And enti next plans enti Naveen ivi?
నెక్స్ట్ ప్లాన్స్ అంటూ ఏమంటే పీజీ చేస్తున్నా మేడం ప్రజెంట్ అయితే నేను. ఓకే. పీజీ తర్వాత ఇట్లా నా ప్రొఫెషనల్ కంటిన్యూషన్ చేయాలి. ఇంకా నేనైతే పుట్టి పెరిగిన ట్రైబల్ కమ్యూనిటీలో ఈ ఆర్ట్ చేయడం అనేది రేర్ అవుతుంది. అంటే వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆర్ట్‌ని చేసే కళాకారులు అనేది తగ్గుతుంది చేసే. నువ్వు నేర్పిస్తున్నావు ఇది ఎవరికైనా ఈ ఆర్ట్‌ని? నేను ఇంటికాడ పోయినప్పుడు ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు నేర్చుకుంటారు నా దగ్గర, నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటా. అంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఎవరు నేర్పియలేదు. ఓకే. ఆర్ట్‌లోనే దాని గురించి బయట ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మాక్సిమం. ఎందుకంటే నేనే ఇది ఇంత పెద్ద చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మా కమ్యూనిటీలో బంజారా కమ్యూనిటీలో అబ్బాయిలు చేసే సూది పని నువ్వు అమ్మాయివా అన్న చులకన భావనతో చూస్తారు. ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి అది తర్వాత జనరేషన్లో రావద్దు. ఇప్పుడు ఆర్ట్ మనం చూసిన ఇక్కడ క్యాంప్ అవుతుంది. పెయింటింగ్ మేల్ చేస్తారు, ఫీమేల్ చేస్తారు. అందులో నేను వ్యత్యాసం ఇందులో ఎందుకు? మనం చదువుకుంటున్నాం కదా, మనం టెక్నాలజీ పెరిగిన సమాజం ఇది. అలాంటప్పుడు ఎందుకు మనం నెగిటివ్గా చూడడం? ఇంతెందుకు, నేను ఇంటికాడ మా మదర్ మా ఫాదర్ తోటి సాటుగా చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అంటే ఇది అబ్బాయిలు అల్లరు చెయ్యరని నువ్వు అది బ్రేక్ చేసిన ఇప్పుడు మా వాళ్ళు ముంగటనే చేస్తా. ఎందుకంటే కొన్ని అవార్డు రావడం కానీ, నేను G20లో చేసినందుకు స్టేట్ లెవెల్లో గవర్నర్ మేడం 6 మెంబర్స్ సెలెక్షన్ చేస్తే అందులో దారాలతోటే కుట్టి ఇచ్చిన. వస్తుందో రాదని ఇచ్చేసిన. అదే పెయింటింగ్ చేస్తే రాకపోతుండే అని ఎప్పుడు అంటే ప్రతి దగ్గర హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఉంటుంది. అక్కడ నా సెల్ఫ్ పోర్ట్రేట్ చేసి పెట్టిన థ్రెడ్ తోటి అందులో బెస్ట్ అవార్డు వచ్చింది. అంటే నాకు అనేది ఒక కొంచెం స్టెప్ బై స్టెప్ ఒక గుర్తింపు అనేది లభించింది. అందుకోసం నేను అందులోనే కంటిన్యూషన్ చేయాలి, ఫ్యూచర్లో ఇదే ఆర్ట్ని ప్రమోట్ చేయాలి అని నాకుంది. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఇంకా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూస్తున్నారు కదా బాహుబలి గుంగటో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ జస్ట్ ఆ లంబాడి ఆర్ట్ని షోకేస్ చేయాలనేసి సంవత్సరాలు కూర్చొని మరి హోంవర్క్ చేసిన ఈ గుంగటో ఇస్ నౌ గెయినింగ్ అటెన్షన్ ఆల్ ఓవర్ ద సిటీ. అండ్ దిస్ ఇస్ ఆల్ ఆన్ నవీన్స్ స్పెషల్ గుంగటో. ఐ am Priyanka signing off.